చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. మీ ఉద్దేశ ప్రకారం హుజూరాబాద్లో ఉన్న సమస్యలు అంటే ఏం చెప్తారు? హుజూర్ నగర్లో హుజూర్ నగర్లో ఈ ఇద్దరే సమస్య అండి. శానంపూడి సైదిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళని మించినటువంటి ఏది పైరు కనుక తెగులు ఎట్టబడుతుందో హుజూర్ నగర్కు వీళ్ళు అట్లా పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు పరిపాలన చేయరు. రామేశ్వరరావుకు ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎట్లా దోచిపెట్టాలి అవన్నీ, ఇదే పని వీళ్ళకి తెల్లారలేస్తే. ఇవాళ నేను 1000 ఎకరాలు మీకోసం నేను జమ చేయగలిసిన అదే మేలచెరువు మండలం ఏపలమాధారం అనే విలేజ్ ఉంటుందండి. సర్వే నెంబర్ 4 ఫారెస్ట్ భూములను డీఫారెస్ట్ చేసి పేదలకు దున్నుకొని వ్యవసాయం చేసుకొని బతకడం కోసం ఇచ్చినాయండి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉండి 600 ఎకరాల భూమి, పేదల భూమి, డీఫారెస్ట్ చేయబడ్డ భూముల్లో మైహోం రామేశ్వరరావు మైనింగ్ చేసుకోవడానికి అప్పగించేసిందండి. సో ఇవన్నీ సమస్యలు కాదండి. ఇక్కడ కేవలం సాగర్ వాటర్ వస్తే అన్న ఆలోచన తప్పితే ఆ భూములు మా వర్గాల చేతుల్లో లేవండి. అక్కడ ఒకవేళ మా వర్గాల చేతుల్లో ఉన్న భూముల్లో మైనింగ్ ఇదే జరుగుతూ ఉంది హుజూర్ నగర్లో. హుజూర్ నగర్ ఏం డెవలప్ అయిందండి? ఈయన ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రంలో. అదే హుజూర్ నగర్లో ఎంట్రన్స్లోనే ఆదర్శ్ నగర్ అని ఒక ప్రాంతం ఉంటుందండి. అక్కడ పశువులు, జంతువులు కూడా బ్రతకని పరిస్థితి అండి. ఆ వాతావరణం అక్కడ ప్రజలు బతుకుతున్నారు. అక్కడ దోమలల్లో, మురికిలో అసలు ఒక చీర అడ్డుగట్టి ఇది ఇల్లు అని భ్రమలో బతుకుతుందండి. ఒక ఆమె ఒక చీర అడ్డుగట్టి ఇది నా ఇల్లండి అని చెప్పి బ్రతుకుతూ ఉంది. మీద కప్పు ఏం లేదు. అటువంటి పరిస్థితిలో ఉంది. ఈయన గృహ నిర్మాణ శాఖ మంత్రి. వందలాది కుటుంబాలు కనీస గూడు కోసం వెయిట్ చేస్తున్నాయి. అక్కడ అసలు వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు ఎవరో దయదలిసి ఇక్కడ బ్రతకండి మీరు అని అంటే ఆ మురిక్కాలో పక్కపండి బతుకుతూ ఉన్నారు. అక్కడ వందలాది మంది ఆ మురికి, ఆ రోగాలతో చనిపోయినారు. ఏం డెవలప్ అయిందండి? అక్కడ సిమెంట్ లారీలు, ఆ వాహనాల తాకిడితోటి రోడ్లన్నీ సత్యనాశనం అయినాయండి. రోడ్ల గుంతలు ఎట్లుంటాయంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ గుంతలలో వేసి పూడిస్తే కూడా ఇంకా గుంతలు మిగిలి ఉంటాయండి. అన్ని గుంతలు ఉన్నాయి అక్కడ ప్రతి గ్రామం. మన సిటీలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి సార్, చాలా దారుణంగా ఉన్నాయి. ఫ్లైఓవర్స్ మీద కూడా నాశనం అయిపోయినాయి. అక్కడ అలాగే ఉన్నాయి, నేను కాదని అంటలేదు. ఈ సిటీలో కూడా అలాగే ఉన్నాయి. అన్నింటికన్నా మించి అంటే మీ ఉద్దేశ ప్రకారం అక్కడ ఉన్న సమస్యలు ఈ ముఖంగా మీరు గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. అంటే ఈ చెవిటి గవర్నమెంట్కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ చెవులో ఉన్న పత్తి తీస్తే, లేదంటే కళ్ళజోడు పెట్టుకొనైనా ఒకసారి హుజూర్ నగర్కి పోయిరండి. ఆ ప్రజలు మా ఆలోచనకు ఓట్లేకపోవచ్చు, కానీ నా ప్రజలు, మా వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి అల్టిమేట్గా న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. సో అసలు వెనకబడ్డటువంటి నియోజకవర్గం, అత్యంత వెనకబడ్డటువంటి నియోజకవర్గం జాబితా తీస్తే హుజూర్ నగర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆ పరిస్థితి ఉంది అక్కడ. ఒక 10-15 ఏళ్ల నుంచో 20 ఏళ్ల నుంచో ఉన్న ఓటు హక్కు లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఓటర్ లిస్ట్లో పేరున్నా ఓటు లేదండి అనే పరిస్థితి. ఆల్మోస్ట్ 40-50% జనాలకి ఓటు లేదు. ఎందుకు తీసేశారు అని ఎవరిని అడగాలి, ఎవరిని అడుగుతాం? ఇది ఎన్నికల కమిషన్ బాధ్యత ఉంటుంది. అది ఎన్నికల సంఘం బాధ్యత. 18 సంవత్సరాలు నిండినటువంటి పౌరులకు ఓటు హక్కు కల్పించి వాళ్ళు ఒక చక్కటి వాతావరణంలో ఓటు వేసే ఒక వెబ్సైట్ ఇస్తున్నారు సార్. వాళ్ళు ఆ వెబ్సైట్ ఎప్పటికీ అప్లోడ్ కాదు. మరి ఇలాంటి కండిషన్స్లో వాళ్ళ ఓటు హక్కు ఇప్పుడు అందరికీ ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫోన్ నుంచి డైరెక్ట్గా మనం ఎందుకు పంపించలేము? ఇలాంటి టెక్నాలజీ ఎందుకు చేయరు? అంతెందుకండి, ఇప్పుడు మనం సెల్ ఫోన్ కొనుక్కోవాలన్నా, ఒక సిమ్ కార్డు కొనుక్కోవాలన్నా ఆధార్ మ్యాండేటరీ. అవును. మరి ఓటు హక్కుకు నిజంగా ఆధార్ చూపిస్తే సరిపోదంటారా? ఓటు హక్కుకు నువ్వు ఆధార్ ఎందుకు లింక్ చేస్తలేవు? ఎగ్జాక్ట్లీ, ఆధార్ ఎందుకు లింక్ చేస్తలేవు? నువ్వు ఎలక్షన్ పోలింగ్ స్టేషన్లో పోగానే నీ తంబు పెట్టేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడ వేయడానికి ఛాన్స్ లేదు కదా ఇంకా. ఎగ్జాక్ట్లీ. మరి అదెందుకు చేస్తలేవు? కారణం ఏంటంటే దీనికి అంటే ఈ రాజకీయ పార్టీలకు తెలుసండి, ఒకవేళ ఇదే చేస్తే జెన్యున్గా ఓట్లు పడితే ఇలా డ్రామాలు నడవవు. అందుకోసం ఇదంతా చేస్తూ ఉంటారు.
కాబట్టి ఈ ఎన్నికల సంఘం బాధ్యత నుంచి తప్పుకుంది. చూసి చూడనట్టు వాళ్ళు కూడా కొంత అధికార పార్టీకో నాయకులకో కొమ్ముగాస్తూ లొంగిపోవడం ఇక్కడ ఒకటి చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ వ్యవస్థను పరిరక్షించాలి, ఎన్నికల వ్యవస్థను పరిరక్షించాల్సినటువంటి ఎన్నికల సంఘం కూడా బాధ్యత నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తూ ఉంది ఈ విషయంలో. ఇక్కడే హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హుజూర్నగర్ టౌన్లో చెప్తున్నా, టౌన్లో ఆ వార్డు నెంబర్ ఏదో ఉంది గుర్తులేదు, అక్కడికి పోయి ఎవరైనా మాకు ఓటేయండి అని చెప్పి డబ్బులు పంచుతారు కదండి. టీఆర్ఎస్ వాళ్ళు అట్లా చేయలేదు. మీ దగ్గర ఉన్న ఓటర్ స్లిప్ మాకు ఇవ్వండి అని 1000 రూపాయలు ఇచ్చారు వాళ్ళకు. ఎందుకు ఇచ్చారు అంటే ఈ ముసలి వాళ్ళు ఓటు వేస్తే ఎటుపోతుందో కాబట్టి ఈ ఓటర్ ఐడి, ఓటర్ స్లిప్ ఇవన్నీ తీసుకొచ్చి కోదాడ, సూర్యాపేటల నుంచి ముసలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించారు. ఇక కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చదువుకున్న వాళ్ళవి, విద్యావంతుల వాళ్ళ ఓట్లు లేకుండా చేయడం, ఎందుకంటే ఆపోజిట్గా పడతాయి కదా అన్న ఉద్దేశంతో అట్లా చేస్తారన్నట్టు. ఇదంతా పోల్ మేనేజ్మెంట్లో భాగం. ఆ పార్టీలు వ్యవహరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో అన్నీ పుడతా ఉంటాయి. సో ఎన్నికలు సజావుగా జరుగుతలేదండి ఈ దేశంలో. జరగట్లేదు, 100% జరగట్లేదు. మనం ఉన్నమాట చెప్పుకోవాలి ఆ విషయంలో. తర్వాత మనం మీరు చెప్పినట్టు ఈ ఆర్టీసీ ఇంత హడావిడిగా ఉంటే వెనక నుంచి పని చేసుకుంటూ ఎలక్షన్స్కి సంబంధించి మొత్తం అంతా నడుస్తుంది ఇప్పుడు అని చెప్పండి. నిజమా సార్? అదే అండి, నేను ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫస్ట్ నాకు ఏదైనా ఆలోచన వచ్చిందంటే దానికి ప్రతిచర్య ఏముంటుందని ఫస్ట్ అటువైపు తొంగి చూస్తానండి. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కేసీఆర్ ఉత్తగెందుకు ఉంటాడండి? ఈ డౌట్ నాకు రేజ్ అయిన తర్వాత నేను బయట మా ఇంటికాడ బయట ఏది జామ చెట్టు కింద కారు ఉంటే కారు వేప చెట్టు కింద పెట్టమని చెప్తామని మా డ్రైవర్కి చెప్దామని అట్లా పోయేసరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండవాలు వేసుకొని ఓటర్ స్లిప్పులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు మున్సిపల్ ఎలక్షన్స్ కోసం. ఆ పనిలో ఉంటే ఈ పనిలో ఉన్నాడు. ఇంకా 2-3 చోట్ల కనుక్కున్నాం. మీ వాడకట్టుకు వచ్చారంటే వచ్చారు, మా గల్లీలో కూడా వచ్చారు. 20 ఓట్లకు ఇన్ఛార్జ్ అట, 20 ఓట్లకు ఇన్ఛార్జ్ని బట్టి అలా ఆ పనిలో ఉన్నారు. ప్రతిపక్షాలు వీళ్ళంతా ఈ పనిలో ఉన్నారు, ప్రజలు ప్రతిపక్షాలు ఈ పనిలో ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు. ఒకవేళ మీ దళితుల్లోనే ఒక అధికారం వచ్చే ఒక సీఎం ఎవరో అయితే అధికారం చేతిలోకి వస్తే అప్పుడు మీ వరకే మీరు చేసుకోరా? అప్పుడు అందరి గురించి ఆలోచిస్తారా? అందరి గురించి ఆలోచిస్తామండి. షూర్, అందరి గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే మెజారిటీ సెక్షన్ మేము కదండి. 100% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను 15% వాళ్ళని సాధలేమా అండి? మేము సాధగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాల పాటు రెడ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. పేదరెడ్డి వాళ్ళని ఎప్పుడైనా ఆదుకున్నారా? వాళ్ళ రెడ్డి వాళ్ళ కోసం ఏదైనా ఒక పథకం తీసుకొచ్చినారా? ఏది తీసుకురారు. ఎందుకు తీసుకురారు? ఒకవేళ అది చేస్తే మీ రెడ్లకు మీరు చేస్తుర్రు అని ఈ ప్రజలు అనుకుంటారని చెప్పి వాళ్ళు చేయలేదు. అదే పవర్ మా దగ్గర ఉంటే మేము చేయగలుగుతాం. వాళ్ళకి మేమేం చెప్తున్నాం? ఈ భూమి మీద ఉన్నటువంటి సంపదను అందరం కడుపు నిండా తిని సమానంగా పంచుకుందామంటున్నాం. ఇది మా మూల సూత్రం ఇది. కాబట్టి మేమెందుకు చేయం? ఖచ్చితంగా చేస్తాం. మా వర్గాలకు చేస్తూనే ఆ వర్గాలను కూడా సమాన స్థాయికి తీసుకురావాలండి. అట్లని చెప్పి అధికారం చేయించుకొని వాళ్ళని తొక్కడానికో వాళ్ళని చేయడానికో కాదు కదండి. అందరం బ్రతకాలి భూమి మీద, అదే మా ఉద్దేశం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీడియా కథనం ఒకలా ఉంది, అధికారులు ఒకలా చెప్తున్నారు, మీరేమో అసలు ప్రూఫ్ ఇది అని మీరు చెప్తున్నారు. అసలు మీ ఉద్దేశ ప్రకారం ప్రజలందరికీ, సామాన్య ప్రజలకి, చదువు లేని వాటితో సహా అర్థం కావడానికి సింపుల్గా ఏదైనా చెప్పగలుగుతారా కాళేశ్వరంలో అసలు ఏం జరుగుతుందని? ఇప్పుడు మీరు కాస్త అంటే మీరు ఒక గొప్పగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఈ ఆలోచన వచ్చింది. ఇవాళ కాళేశ్వరం అనే మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతున్నారండి? అంతా ఆర్టీసీ గురించే. అంటే కాళేశ్వరం పైన ఉన్నటువంటి ప్రజల దృష్టిని ఆర్టీసీ వైపుకి తీసుకొచ్చాడు కేసీఆర్. ఒక సమస్య వచ్చిన తర్వాత ఇంకో సమస్య వస్తే దీన్ని మర్చిపోయి దానికి వెళ్ళిపోతారు సార్ ప్రజలు. అంటే అది ఆయనే క్రియేట్ చేస్తాడు, ఇది ఆయనే. సర్వాంతర్యామి కేసీఆర్, సర్వాంతర్యామి. సమస్య తానే సృష్టిస్తాడు, పరిష్కారం కోసం తనే తపన పడతాడు, ఫలితం తానే ఇస్తాడు, మళ్ళా వచ్చిన ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. సో ఇట్లా ఉంటుంది కేసీఆర్ గారిది. కాళేశ్వరం అనేది ఒక జూటా ప్రాజెక్ట్ అండి. అదేంటంటే ఒక 5 తరాల ప్రజలని ఆర్థికంగా బానిసలుగా మలిసినటువంటి ఒక కార్యక్రమం. అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్టే పెద్ద బోగస్ ప్రాజెక్ట్.
అసలు కాళేశ్వరం అక్కడ కట్టాల్సింది కాదండి ప్రాజెక్ట్ అని. నేను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కొంత రిప్రజెంట్ చేసిన, నేను వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొంత ఇన్వాల్వ్ అయినా నేను కూడా. అసలు ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని ఎకరాలు బారాలి, ఇదంతా ఒక ప్రామాణికం. ఇప్పుడు కాళేశ్వరం మీడియాలో వచ్చే కథనాలు వేరు, మీరు చెప్తున్నవి వేరన్నమాట మీరు మాట్లాడారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ గారి మీడియాలో వచ్చేటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం పేరుతో డబ్బులు వెనకేసుకుంటున్నాడు, ప్రజల సొమ్ము నాగం చేస్తుండని నమస్తే తెలంగాణలో వస్తుందా అండి? రాదు. ఆయన పేపర్లో కాళేశ్వరం మహా అద్భుతం అనే వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకుంటే మనం లెక్కలు చూసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు దాని ద్వారా 180 టీఎంసీలో ఇంకొక 2-3 ఇటాలు ఎత్తిపోయడం. 180 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 6 తడి పంటలు అయితే 10,000 ఎకరాలు బారుతాయి. తరి పంటలు వరి లాంటివి అయితే 6 పండుతాయి, మనం 8 వేసుకుందాం. ఆ 180 టీఎంసీల్లో కూడా దాదాపు 50 పైచిలకు టీఎంసీలు హైదరాబాదు కంపెనీల అవసరాల కోసం, ఇంకా 140 టీఎంసీలు మిగులుతాయి. 140 టీఎంసీలతో అంటే ఒక టీఎంసీకి 8,000 ఎకరాలు పారుతుంది అనుకుంటే 10,000 ఎకరాలు వేసుకుందామండి. 10,000 ఎకరాలు తరి పారుతుంది అనుకుందాం. 140 కంటే 14 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి కదా. మరి కేసీఆర్ ఏం చెప్పి 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్తా ఉన్నాడు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లెక్కేశాడు ఆయన ఏం లెక్కేస్తాడంటే ఈ లెక్కలు ఎవరికి చూపెట్టరు కదా, డిపిఆర్ ఎవరికి బయట పెట్టరు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఆయన ఏం రాస్తాడంటే వరి పైన ఎంత ఆదాయం అంటే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి గింతే బారిస్తావా అని కాదు కూడా తప్పు పడుతుంది. కాబట్టి ఈ ఉత్పత్తి ఎక్కువ చూపిస్తారు. అంటే కాళేశ్వరం నీళ్ళతో పండినటువంటి వరిని 10,000 క్వింటాలు చొప్పున కొంటారన్న లెక్కలు చూపిస్తారండి. 10,000 క్వింటాలు కొంటారండి. అలా కొంటే అసలు రైతులు ఆత్మహత్యలు ఎందుకు? వాళ్ళు పాపం కట్టుకోవడానికి గుడ్డ లేకుండా తిండి లేకుండా ఉండాల్సిన అవసరం ఏమని. అదే అండి, ఎక్కడ కూడా ఒక పాయింట్. చలాన్లు పెంచితే ప్రజలు తప్పు చేయరు, రోడ్డు ప్రమాదాలు కావు. రైతులకు ధరలు పెంచితే కూడా ఆత్మహత్యలు కావు, రైతులకు మద్దతు ధరలు పెంచితే కూడా ఆత్మహత్యలు కావు కదా. సో ప్రభుత్వం ఎంతసేపు కొల్లగొట్టడానికి చేసినటువంటి ఒక కాళేశ్వరం అనే మాయండి. ఎంత ఎత్తిపోసినారండి ఇప్పటి వరకు? ఎన్ని టీఎంసీలు? 0.01 టీఎంసీ ఎత్తిపోసినారండి. చెప్తే నవ్వుతారు ఎవరన్నా. మిడ్మానేర్ వరకు, మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ దాకా ఎత్తిపోసిన నీళ్ళు 0.01 టీఎంసీ. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకున్నారా ఇది ఇన్ఫర్మేషన్? మీరు లేదు మేడం, నాకున్నటువంటి నెట్వర్క్లో రైట్ అంటే జనరల్గా సామాన్య ప్రజలు రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లై చేశానండి. అప్లై చేస్తే ఎట్లా ఇస్తారండి? అది ఇయ్యరు కదా, ఇవ్వరండి. అంటే ఇటువంటి ఇవ్వరు. మా దగ్గర సమాచారం లేదనో లేకపోతే నా కాగితం తీసి పక్కన పడేసాను. మీరు చూస్తానంటే నా కార్లో ఎక్కడ ఉంది, నేను ఏ రోజు అప్లై చేశాను. ఎందుకు సార్? యాక్చువల్లీ నిజానికి కూడా గవర్నమెంట్ చేసే ప్రతి పని మీద ప్రతి ప్రాజెక్టు మీద అడిగే హక్కు పౌరుడికి ఉంటుంది. వాళ్ళు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నిజంగా నిజాయితీ ఉంటే ఆ ప్రాజెక్టు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం వాడేదే అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ నుంచి డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా. ఆ డిపిఆర్ ప్రజల ముందు ప్రజలకు కనిపించే విధంగా పెట్టవచ్చు కదా. అవి ఎందుకు పెడతలేరు అంటే దాంట్లో తప్పు ఉందన్న విషయం ఒప్పుకుంటున్నారు అన్నట్టు. సో ఇదే కాక నేను కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తందుకు పోయి అక్కడి నుంచే ఫేస్బుక్లో లైవ్ పెట్టిన ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పి. అసలు తమ్మిడిహెట్టి దగ్గర కడితే కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే సరిపోయేదండి. 21 మీటర్లలో ఎత్తిపోస్తే సరిపోయేది. ఇంకా విచిత్రం ఏంటంటే కేసీఆర్ చెప్తున్నది ఏంది, గోదావరి నది నుంచి నీళ్లు రావట్లేదు, ప్రాణహిత, వెనుగంగా, పెనుగంగా అనే ఉపనదుల నుంచి వస్తూ ఉన్నాయి, కాబట్టి మనం ఈ నీళ్ళనే వాడుకోవాలని చెప్తా ఉన్నాడు. తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఏడ కట్టాలి? ఆ 3 ఒక దగ్గర కలిసి చోట కట్టాలన్నట్టు. ఆ నీళ్ళని కిందికి తెచ్చి కింది నుంచి మళ్ళీ ఎత్తిపోయడం. కాళేశ్వరం అనేది అతిపెద్ద అబద్ధం. ఆ ఫలితాలు భవిష్యత్ తరాలపైన పడతాయి. అవి మామూలుగా ఉండదండి. అది దాని ఎఫెక్ట్ చాలాగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం 50 ఏళ్ల పాటు వెనకకు పోయినట్టు లెక్క. దానివల్ల వచ్చే నీళ్ళ కంటే జరిగే నష్టం ఎక్కువ. అట్లా జరిగింది అది. సరే, ఒక్క మాట, సపోజ్
కులాలకి మతాలకి అతీతంగా ఏమో చెప్పలేము, కమింగ్ ఎలక్షన్స్ ఆపై ఎలక్షన్స్ లేకపోతే రేపు మీకు 55 వచ్చే టైం మీరు సీఎం అయ్యారని అనుకుందాం కాసేపు, అయితే మీరేం చేస్తారు? ఈ దొంగలు చేయలేని ప్రతి పనిని చేస్తామండి. ఈ దొంగలు చేయలేని ప్రతి పనిని చేస్తాం. వీళ్ళు ప్రజలను ఎట్లయితే మోసం చేసిరో ఇవన్నీ చేస్తాం, చేపిస్తాం. మా వర్గాల సీఎం నుంచి ఈ వర్క్ అంతా చేయిస్తాం. మేము పని చేయిస్తానంటారు, పని చేయిస్తాం, నిజాయితీగా చేయిస్తాం. సో ఇలా మారంటారు. ఇట్లెందుకుంటామండి మేము వట్టిగా చనిపోవాలనుకోవట్లేదు కదా. ఇంకేమైనా ఆలోచన ఉంటుందా అండి? నేను చనిపోయేటప్పుడు అంగీలాగు 2 మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన వ్యక్తికి ఇంకేమైనా కోరికలు ఉంటాయా? కాబట్టి ప్రజలకు సేవ చేయడమే, అంతకు మిక్కిలి మా ముందున్న ఆలోచన అదే. అంతకు మిక్కిలి ఇంకోటి ఏం లేదు. నేను చనిపోయేటప్పుడు 1,00,000 మంది రావాలండి చావుకి, అటువంటి చావు కావాలి నాకు, అదొకటే. ఇవి యాక్చువల్లీ ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఏంటంటే యాదాద్రి భూముల విషయంలో కూడా మీరు మాట్లాడారు. అవును, అది యాక్చువల్లీ మీకు ఎలా తెలిసింది విషయం? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే ఈ విషయం మీద ఎవరు కూడా మాట్లాడలేదు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం ఎలా తెలిసిందంటే ఇక మళ్ళీ కొన్ని రైట్ నాకు సోర్సెస్ ఏం చెప్పద్దు మీరు. సోర్సెస్ అంటే మేడం మాకు చెప్పడానికి ఇబ్బంది లేదు, అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే అసలు విషయం ఏంటనే చెప్పండి. దానివల్ల మా దాంట్లో మా టీంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇబ్బంది జరుగుతుంది కాబట్టి నేను అది ఎట్లా వచ్చినాయని చెప్పలేను. రైట్ సార్. కానీ 100% అక్కడ భూములు కొల్లగొడుతున్నారన్న విషయం తెలుసు. నిజమేనా అది? అవునండి. అసలు యాదగిరిగుట్టని ఎంత తెలివిగా వాడుకున్నారంటే చూడండి, ప్రజలు ఏమనుకుంటారంటే కేసీఆర్ నిజంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఎంత గొప్పగా నిర్మిస్తుండో అని అనుకుంటారు. కానీ యాదగిరిగుట్టకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా అని చెప్పి కేసీఆర్ ప్రకటించే కంటే కరెక్ట్గా 3 నెలల ముందే అక్కడ కవిత వీళ్ళందరూ భూములు కొనుక్కొని తయారుగా ఉన్నారు, కొనుక్కొని చుట్టుపక్కల. ఆ మాట చెప్పగానే రేట్లు డబల్ కాగానే అమ్ముకొని వెళ్ళేసేస్తున్నారు కథ. ఇదే అన్నట్టు వాళ్ళ స్ట్రాటజీ, వీళ్ళ తెలివి. ఇక ఆ తర్వాత యాదగిరిగుట్టలో ఇంకా దాన్ని ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసినట్టు శిలలపైన శిల్పాలు చెక్కించుకుంటూ కేసీఆర్ ప్రజల మైండ్ని ఎప్పుడైనా ఒక అంశం పైకి మళ్ళిస్తున్నాడంటే దానికి వెనకాల ఇంకేదో జరుగుతుంది. ఈ వెనకాల జరిగే కుట్రేందనే దానిపైన మేము దృష్టి పెడితే చిన్నజీఆర్ స్వామి గారు దొరికారు మాకు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి భూములు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా చాలా పెద్ద స్కెచ్ చేసారు, కానీ మా తర్వాత దాన్ని ఆపేసారు. ఇంకా భూములు కట్టబెట్టే కార్యక్రమంలో ఉండే. ఏమంటున్నాడు కేసీఆర్ గారు? ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం, ఒక గొప్ప పనులు చేయడం కోసం ఇంత భూమి ఉండొద్దు అక్కడ అంటాడు. మరి ఈయన గుంజుకొని ఇచ్చింది ఎవరిది? ఇంకొక ఆధ్యాత్మిక గురువు. అక్కడ శ్రీకృష్ణ మండపం వాళ్ళదొకటి, హరిరామ అదొకటి ఉందండి, వాళ్ళకు కొన్ని ఎకరాలు ఉంది. ఆ దేవుడు శ్రీకృష్ణుడు పొట్ట కొట్టి చిన్నజీఆర్ పొట్ట నింపిండి ఇక్కడ. అంటే తన ఇంటెన్షను అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో విలసిల్లాలని కాదు, తన అనుయాయులకు భూములు కట్టబెడుతున్నాడని లేదనేది లెక్క. ఇట్లా అంటే మాకు అక్కడ చిన్నజీఆర్ సంతకం పెట్టక ముందుకి డాక్యుమెంట్ వివరాలు మా దగ్గరకు వచ్చేసినాయి. అంటే 5 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి పోతుంది. ఆ నెట్వర్క్ అంతా మా దగ్గర ఉండే కాబట్టి మేము వాటిని పసిగట్టగలిగినాం, ప్రజలకు చెప్పినాం. ఇప్పుడు అక్కడ తోక ముడిచారు, లేకపోతే అవి కొల్లగొట్టేటి ఇంకా చాలా భూములు కూడా. అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ను కూడా వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుంటున్నారు అంతే. యాదగిరిగుట్టకు 100 కోట్లు పెట్టి కానీ దాని చుట్టుముట్టు 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి డబల్ చేసుకొని బయటపడ్డారు. ఇది విషయం. అంటే తెలంగాణ ప్రభుత్వానికి మీ తరఫు నుంచి ఫైనల్గా ఇప్పుడు ఇష్యూస్ అన్నీ మీరు చూస్తున్నారు, అన్నీ మీ అనలైజేషన్ మీకుంది, ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం, ఒక తాపత్రయం. సో తెలంగాణ గవర్నమెంట్కి ఈ ముఖంగా మీరేం చెప్పదలుచుకున్నారు? తక్షణం గద్దె దిగిపో, అదే లాస్ట్. నీవు చేస్తావన్న నమ్మకం నాకు లేదు, నీకు రిక్వెస్ట్ చేసే ఓపిక నాకు లేదు. నువ్వు తక్షణం దిగిపోవడమే, లేకపోతే ప్రజలు దించేస్తావు. నువ్వు దోచిన సంపద చాలు, నువ్వు దోచుకున్న సంపద చాలు, నువ్వు కొల్లగొట్టినటువంటి వనరులు చాలు. తక్షణం దిగిపో అంతే. మీరిక్కడ ఆడుతున్నటువంటి డ్రామాలు మాకు తెలిసిన డ్రామాలే.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, ఆయన దిగిపోగానే ఈయన ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు కదా, ఈయనకు కూడా చెప్తా ఉన్నా. ఖమ్మంలో ఉన్నటువంటి డెక్కన్ గ్రానైట్స్లో ఉత్తమ్ బినామీలు, కేసీఆర్ బినామీలు ఇద్దరు పార్ట్నర్స్ అందులో. కాబట్టి మీ డ్రామాలు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టండి. ఇది సామాన్య ప్రజలకు, ఎవరైతే ఈ మట్టిని నమ్ముకొని మట్టి బుక్కి బతుకుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి అధికారం రావాల్సిందే. మీరు ఇంకా ఒత్తిడి చేస్తాం, ఇంకా డబ్బులు పెట్టి కొంటామని మీ దుర్మార్గంగా పోతే ఏదో ఒకరోజు ఆ డబ్బులు తిని చావాల్సి వస్తుంది. మీరు తక్షణం దిగిపోని మాత్రమే చెప్పగలుగుతాయి రాష్ట్రానికి, ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కానీ, లేదా ఒకవేళ ఈ గవర్నమెంట్ టైం అయిపోయింది మీరన్నట్టుగా ప్రజలు ఈ గవర్నమెంట్ నిలబెట్టలేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కానీ మీకంటూ ఒక పోస్ట్ ఇస్తే, అది ఎమ్మెల్యేగానో ఏమో చెప్పలేము, ఎంపీ గాను, ఇంకా ఏదో ఒక అధికారం మీ చేతిలో ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారు? అంటే ప్రజల కోసం, ప్రజల పక్షాన. ఎస్, నేను వీళ్ళ దగ్గర అడుక్కోవడానికి సిద్ధంగా లేను కాబట్టి అట్లాగే మాట్లాడతాను. టీఆర్ఎస్ పార్టీ దగ్గర టికెట్ తీసుకోవడానికో, కాంగ్రెస్ దగ్గర తీసుకోవడానికో, లేకపోతే ఇంకో పార్టీ దగ్గర తీసుకోవడానికి కాదు మా ఆరాటం. మా వర్గాల ప్రజలు వీళ్ళకి టికెట్లు పంచే స్థాయికి రావాలి. మా ప్రజలు ఇప్పుడు అడుక్కుంటారు కదా, పోయి మా కుల సంఘం మీటింగ్ పెట్టి సార్ నాకు బీఫామ్ ఇట్లా అడుక్కుంటారు కదా. ఈ చెంచాలను కట్ చేయాలి. ఈ చెంచాలను కట్ చేస్తూ మా వర్గాల ప్రజలే పేద రెడ్డి గారిని పిలిచి ఓ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబడిచ్చే స్థాయికి తీసుకురావాలి. కేసీఆర్ గారికి 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆయనని సాధాల్సినటువంటి పరిస్థితి. కళ్యాణ లక్ష్మి, కవిత పిల్లలకు కూడా అమలు చేసేటువంటి స్థాయి మా వర్గాలకు రావాలండి. కేటీఆర్ గారి కొడుకును కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో గురుకుల విద్యను అందించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మా దగ్గర ఉంటుందండి. మేము అట్లా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ మేము మా ప్రయోజనాల కోసం చేయాలనుకోవట్లేదండి. ఒకవేళ నా ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇంత హంగామా అవసరం లేదండి. నేను ఎక్కడో చోట చేయాల్సిందే చేస్తుంటే. కాబట్టి మాకు క్లియర్గా మేము అడుక్కునే స్థాయిలో లేమిగా. అందుకోసం ఇప్పుడు కేసీఆర్ గారు మాకు ఇది చేయని చెప్తలేండి. మీరు చెప్పారు కదా ప్రభుత్వానికి ఏమైనా తెలియజేస్తానంటే నువ్వు దిగిపో అని చెప్తున్నావు అంతే. నువ్వు దిగిపో, నేను చేస్తాం లేదంటే ఇది మాత్రమే చెప్తున్నాను. మన తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద ఇప్పుడు చదువుకునే చదువు పిల్లలు రేపు బతకడానికో వాళ్ళకు ఒక జీవనోపాధిని ఇవ్వడానికో ఎక్కడా పనిచేయట్లేదు సార్. స్కిల్ లేదంటున్నారు, టీచర్స్ దగ్గర స్కిల్ లేదంటున్నారు, ఎడ్యుకేషన్లో క్వాలిటీ లేదంటున్నారు. దీనికి అంతటికీ బీజం గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడా కూడా క్వాలిటీని పెంచట్లేదు. మన వాళ్ళు ఉన్నవే మూసేసే పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి లక్షల రూపాయలు డబ్బులు పోసి అపార్ట్మెంట్లో స్కూల్స్, అపార్ట్మెంట్లో కాలేజీలు, వీటిని ఎందుకు గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందని నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించిన గవర్నమెంట్ అనేది. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు క్వశ్చన్ అడిగినట్టుగా లేదా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఉంది. నిజం సార్, ఎస్, ఇది ఎప్పటి నుంచో ఉంది సార్. ఒక మానవతావాదిగా మీకు ఉండాల్సిన ఆ మాట. కానీ ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించాలి మేడం. ఒకవేళ ఆ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి ఒక పేదవాడి బిడ్డ, ఒక మాదిగవాడి బిడ్డనో, మంగళవాడి బిడ్డనో, ఎవడి బిడ్డనో గొప్పగా చదువుకొని వాడు ఉన్నత చదువులు చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఖబర్దార్ కేసీఆర్ అంటాడు, లేకపోతే ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. వాడిని 10th లోనే క్లోజ్ చేయాలంటే వానికి వసతులు ఉండదు. వానికి ప్రశ్నించే తత్వం రాకుండా చేయాలంటే వాడి విద్యను చిన్నాభిన్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది ఎవరండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు కాదా? కేసీఆర్ మనవాడు చదువుతుండా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బంధువుల పిల్లలు ఎవరైనా చదువుతురా? ఎవరు చదువుతలేరు కదా. మా వర్గాల పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు ప్రశ్నించే తత్వాన్ని, జ్ఞానాన్ని అందకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే ప్రభుత్వ స్కూళ్ళను మొత్తం ఆగం చేసేస్తున్నారు. మరి అందులో ఇప్పుడు ఉన్నాయి కదా స్కూల్స్ అని అంటే అక్కడ చెప్పే చూడండి మేడం, అందులో మా పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి టీచర్ను సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద బయటికి పంపు, లేకపోతే ఎన్నికల విధులేసో ఆ తర్వాత ఏదైనా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకుంటూ పోలియో సుక్కలు ఏదో ఒకటి చేసి వాళ్ళని అటు పంపుతారు. మరి అందులో ఉన్న పిల్లగాడికి ఏం చేయాలి? ఆ పిల్లగాడు ఏం నేర్చుకోవాలంటే మధ్యాహ్న భోజనంలో బొచ్చె పట్టుకొని లైన్లో నిలబడి భవిష్యత్తులో ఎట్లా అడక్క తినాలనేది వాడికి ఆ శిక్షణ జరుగుతుంది. అక్కడ ఒక శిక్షణ జరుగుతుంది. ఆ వంట ఆ బెల్ కొట్టగానే వీడు ప్లేట్ అందుకొని లైన్లో నిలబడి పొయ్యి ఇట్లా బిచ్చం అడుక్కునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మేడం. ఆ పరిపాలించే వాళ్ళలో మా వర్గాల వాళ్ళు ఉంటే మా వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలను ఎంత గొప్పగా తీర్చిదిద్దుకుంటారు మేడం.
అందుకోసమే ఈ ప్రభుత్వం మారితే తప్ప ఆ ప్రభుత్వంలో ఈ వర్గాల ప్రజలు పాలకపక్షం అయితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం కావండి. ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లలకు బిచ్చగాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారండి. బిచ్చగాళ్ళ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితిని మా ప్రజలు గమనించాలి అన్న ఉద్దేశంతో మాకు బాగా ఆలోచన ఉంది దాని మీద. విద్యా వైద్యం మీద బాగా ఉండాలండి. నిజంగా అండి. విద్యా వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఇవి ప్రైవేట్ ఆధీనంలో ఉన్నాయి. మద్యం అనేది ప్రైవేట్ ఆధీనంలో ఉండాలి, అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అంతే కదా. అవును. ప్రభుత్వం టెండర్లు వేస్తుంది, మీరు మద్యం ఇంత అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్తారు. ఈ మొన్ననే మద్యం పాలసీ వచ్చింది. కేసీఆర్ గారు ఏం చెప్తారు, 2000 మంది గ్రామ జనాభా ఉన్న చోట వైన్స్ ఉండాలని చెప్తారు. 2000 మంది గ్రామస్తులు ఉన్న చోట ఒక మంచి హాస్పిటల్ లేదా అనేది ఎవరికి వాటర్ ట్యాంక్ ఉండొద్దా, మంచి రోడ్లు ఉండొద్దా, ఇవన్నీ ఉండొద్దా అండి. అంటే అక్కడ విచిత్రం ఏంటంటే మద్యపాన నియంత్రణ శాఖ అని ఉంటుంది మేడం, ఆబ్కారీ శాఖ. మద్యపాన నియంత్రించడం కోసం ఆ శాఖ. కానీ జరుగుతున్న వ్యవహారం ఏంది, ఈ సీజన్లో మనం ఇన్ని కేసుల బీర్లు అమ్మాలి, ఈ సీజన్లో ఇన్ని కేసుల క్వార్టర్లు అమ్మాలి అని ఒక టార్గెట్ పెట్టి అమ్మకాలను పెంచడం. ఇది నియంత్రణ శాఖ ఎట్లయితుంది? ఇక్కడ కూడా ఒక కుట్ర అండి. మళ్ళా మంత్రివర్గంలో చాలా తెలివి కలలు కదా ఈ అగ్రవర్ణాలలో. ఈ మద్యానికి సంబంధించి మంత్రి ఎవరు ఉండంటే ఒక బీసీఓనో ఎస్సీఓనో ఎస్టీఓని తీసుకొచ్చి దానికి మంత్రిని చేస్తారు. ఎందుకంటే ప్రజలు తిడతారు కదా, ఈ తాగుడు మనవయ్యా అని చెప్పి పేదోళ్ళు తిడుతుంటారు కదా. ఆ తాగితే వానికి తాగని మనకెందుకు? రాబడి తెచ్చే పోస్టులు ఏమో మా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తారు మంత్రుల్లో, ఖర్చు పెట్టే పోస్టులు ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మంత్రులు. సో ఇట్లా ఉంటుంది మేడం మా పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీవి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్ మాకు క్లారిటీగా ఉందండి. ప్రజలను చైతన్యం చేయడమే. ప్రజలను చైతన్యం చేసిన ప్రజలు ఎటు ఓటేయాలో నిర్ణయం తీసుకుంటాడు కదా. తను డబ్బు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా తను ఎటు ఓటేయాలి, ఏ ధర్మం కోసం వేయాలి, ఎటు వేస్తే నా పిల్లగాడి భవిష్యత్తు మారిపోతుంది. బడిలో స్లేట్ పట్టుకోవాల్సిన పిల్లగాడు ప్లేట్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, మళ్ళీ ప్లేట్ పట్టుకోవాలంటే ఎవరు గెలవాలి, ఇవన్నీ ప్రజలకు ఆ జ్ఞానం చెప్పే దిశలోనే మా ఫ్యూచర్ ఉంటుందండి. మీరు చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా సార్? ఎందుకు కాదు మేడం, నేనేం అబద్ధం చెప్తాను. అవిద్య మీరు చెప్పే పాయింట్ వాళ్ళకి అర్థమవుతుందా? లేదంటే మీరు చెప్పేది విని ఈ చెవిని విని ఆ చెవిని వదిలేసి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన మళ్ళీ మామూలు మాలో మా వర్గాల్లో కూడా మార్పు ప్రారంభమైంది. మా వర్గాలు కూడా కాస్త బుర్రబెట్టి ఆలోచించడం స్టార్ట్ చేసినాయి. కాబట్టి ఆ మార్పు వస్తూ ఉంది. ఒకేసారి రాదండి, ఒకేసారి మార్పు రాదు. ఏమైనప్పటికీ మీరు అనుకున్నది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే, మీ దాంట్లో అధికారం రావాలనుకోవడంలో తప్పలేదు, బట్ మీ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనుకోవడం తప్పలేదు. బట్ అలాగే మిగతా ఎవరైతే వర్ణాలు కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా కొంచెం పట్టించుకునే స్థాయిలో ఆలోచిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆలోచిస్తాం. మేము అదే చెప్పినాం. అంటే మేము మాతో కలిసి బ్రతకడానికి వాతావరణం ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి. వాళ్ళని తొక్కడానికో వాళ్ళని ఏదో చేయడానికి కాదు, వాళ్లకు మాలాగే అందరం కలిసిమెలిసి ఈ భూమి మీద ఉన్న సంపదను కలిసి సమానంగా తిని సమానంగా జీవిద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మా లక్ష్యం క్లియర్ అండి. ఎస్, అది.